నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. డిసెంబర్ 11వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు సింహంలోను, కుజుడు కూడా సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రవక్ర స్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు సింహంలో ఉండడం మూలంగా మానసిక ధైర్యం ఉంటుంది, కానీ ఒకంత ఆవేశము, కోపం కూడా ఉండే అవకాశం ఉంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ ఆర్థిక విషయాల్లో స్పష్టత, ఒక క్లారిటీ, ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేయండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. అయితే ప్రాపర్టీ, వాహన విషయాలలో కొన్ని నిర్ణయాలు కానీ, ముందడుగు వేయడం కానీ, కొనుగోలు చేయడం కానీ వీటి విషయాల్లో ఆపేయండి. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. కలిసి వచ్చేటట్టుగా ఏమీ కనిపించట్లేదు. నిష్కర్షగా చెప్తున్నాను, నిలిపేసే ప్రయత్నమే చేసుకోండి, ముందుకెళ్లే ప్రయత్నం చేయవద్దు. అయితే సూచన ఏంటంటే కనుక మాటల్లో పొరపాటుకు తావివ్వకండి. ఈరోజు పరిహారంగా అన్నదానము మీ యథాశక్తి ఎంతమందికి చేయగలరో అంతమందికి అన్నదానం చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట శాతం 74, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు, కుజుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఒక శక్తివంతమైన యోగము ఈ రోజు మీకు కలుగుతోందంటే విశేషమైన రోజు అన్నమాట. అయితే ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపారంలో వృద్ధి కనబడుతోంది, కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేయండి. ఒప్పందాలు కూడా ఈరోజు మీరు చేసేసుకోవచ్చు నిరభ్యంతరంగా. అయితే మీరే ముందుండి పనులను నడిపించుకోవాల్సిన రోజు ఈరోజు. ఎవరికో పనులప్పు చెప్తే అవి బెడిసి కొడతాయి, మీ అంతటా మీరే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే కనుక ఉదయం 9 నుంచి 1 గంట మధ్యాహ్నము ఈ సమయంలోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ సూచనను మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసుకోండి. ఈరోజు అదృష్ట శాతం 92 గాను, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో వర్క్ లోడ్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది, కానీ మీరు చేసిన పని ఏదైతే ఉంటుందో అది గుర్తింపుకైతే వచ్చేస్తుంది. డబ్బు విషయాలు చేసేటప్పుడు కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పోగొట్టుకోవడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే వాహన యానం చేసేటప్పుడు అంటే మీ అంతటా మీరు సెల్ఫ్ డ్రైవ్ కానీ లేదా వేరే వాళ్ళతో వెళ్ళడం కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు మీరే తీసుకోవాలి, పక్క వాళ్ళు తీసుకోవడం కాదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచనలు ఏంటంటే కనుక పనుల ప్రాధాన్యతను ఒక జాబితాగా వేసుకోండి, ఒక లిస్టు రాసుకోండి. ఆ లిస్టులో ప్రయారిటీ ఉన్న పనుల్ని మాత్రం ఫస్ట్ చేసుకునేలా చేసుకోండి. అయితే పరిహారంగా మహావిష్ణువుకి తులసి దళాలతో ఈరోజు పూజ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము బుధవారము.